రష్మిక అంటే నేషనల్ క్రష్. మెగా స్టార్ ను సైతం మెస్మరైజ్ చేసే పర్ఫార్మెన్స్. అలాంటి కథానాయిక ఇప్పుడు పంతా మార్చింది. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్స్ కు దూరం జరుగుతోంది. అన్నీ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. ఇది కొత్తదనం కోసమా లేకపోతే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ముందు ప్లాన్సా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుబేర కూడా హిట్ అయింది. రష్మిక ఖాతాలో మరో విజయం పడింది. దీంతో ఆమె సక్సెస్ రేట్ మరింత పెరిగింది. మరో కథానాయిక అయితే చాలా సెలెక్టెడ్ గా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ స్టార్డమ్ ను రెమ్యునరేషన్ ను పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ రష్మిక మాత్రం వెరైటీగా విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. ఆల్రెడీ కుబేరాలో కొత్త తరహా పాత్ర చేసింది. కేవలం ధనుష్ కు సహాయ పాత్ర ఇది. ధనుష్ తో పోటీ పడి నటించేందుకు స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే ఇప్పుడు మరో విమెన్ సెంట్రిక్ మూవీ అనౌన్స్ చేసింది. అదే మైసా. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైసాకు ముందు ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ ఆల్రెడీ షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు హిందీలో థమా, కాక్టైల్ సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. థమా పూర్తిగా హారర్ కామెడీ మూవీ. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నుంచి రష్మిక పూర్తిగా సెలెక్టెడ్ గా ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ వైపు టర్న్ తీసుకోవడం, ఆమె త్వరలోనే పెళ్లికి రెడీ అవుతోందనే వార్తలు షికార్లు చేసేలా చేస్తున్నాయి. ఆల్రెడీ రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.